గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అమ్మవారి గుడికి వెళ్లి పూజలు చేసి తిరిగి వస్తుండగా దారి కాచిన దుండగులు దారుణంగా మారణాయుధాలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ సంఘటన నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా స్పందించారు. దీంతో నెల్లూరు జీజీహెచ్తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. తమ నాయకురాలు హత్యకు గురైన సమాచారం అందుకున్న నెల్లూరు, తిరుపతి నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు జీజీహెచ్ వద్దకు చేరుకుంటున్నారు. తమ నాయకురాలిని హత్య చేసిన దుండగులను అరెస్టు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో హిజ్రాలు నెల్లూరు జీజీహెచ్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు కూడా ఊహించని రీతిలో పెద్ద సంఖ్యలో మోహరించారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మానికెల హాసిని ట్రాన్స్జెండరు. గతంలో ఒరిజినల్ నేమ్ వచ్చేసి మానికెల సుధీర్, వీళ్ళ ఫాదర్ శ్రీనివాసులు, వీళ్ళది చిన్నచెరుకూరు. అయితే 15 years ఏజ్లో ట్రాన్స్జెండర్గా మారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో ఈ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉంటూ తిరుపతి అలానే రాయలసీమ కోస్తా డిస్ట్రిక్ట్స్లో ఈ ట్రాన్స్జెండర్స్కి ఒక లీడర్గా ఎదిగారు. ఎదిగిన క్రమంలో కొంతమందితో వివాదాలు వచ్చేసి దాంట్లో పలు చోట్ల కేసులు కూడా నమోదైనవి. లాస్ట్ నైట్ పార్లపల్లి అని చెప్పి మనకు కొడవలూరు లిమిట్స్లో అక్కడ ఒక లక్ష్మీదేవి దేవాలయం, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ఈ హాసిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం ఉందని చెప్పి పూజలు చేయడానికి రాత్రి వచ్చింది. ఆమెతో పాటు వాళ్ళ అనుయాయులు కొంతమంది వచ్చారు. దాంట్లో భాగంగా పూజలు అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నప్పుడు మనకి కొడవలూరు దగ్గర, రాజుపాలెం దగ్గర, తపాతోపు దగ్గర అండర్ పాసేజ్లో వెళ్ళేటప్పుడు ఒక గుర్తు తెలియని దుండగులు 2 వాహనాల్లో వచ్చి ముందు వెనక అటకాయించి ఈ హాసినిని కారులోంచి బయటకు లాగి శిక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. దాంట్లో తీవ్రంగా గాయపడిన హాసినిని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ గాయాలతో చనిపోయింది. దీనికి కారణం గుర్తు తెలియని దుండగుల దాడిలో గాయపడి చనిపోయిందని చెప్పి మాకు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఎలక్ట్రానిక్ మీడియాని, ప్రింట్ మీడియాని ఖచ్చితంగా మేము అదే కోరుకుంటాము. మాకేమొద్దు,
ఆ ఆత్మ శాంతిస్తే చాలు, మాకు ఇంకేమొద్దు, ఇంకేమొద్దండి, మాకేమొద్దు. మా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. హాసిని గారు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలి, అంతేనండి. మనం ఇంకేం అడగలేదండి. జై రాయలసీమ అండి. తిరుపతి అండి, తిరుపతికి తీసుకెళ్తామండి. ఉన్నింది తిరుపతిలోనే ఉన్నింది, మళ్ళీ నెల్లూరుకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి తిరుపతికే తీసుకెళ్తున్నామండి. ఇప్పుడు మొత్తం అన్ని 3:30కు ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చారండి, ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మొత్తం వచ్చున్నారండి. మాకు అనుమానాలు ఏమీ లేవండి. మేము ఒకటేను, ఎవరు కాకపోతే మాకు అందరికీ రక్షణ కల్పించండి. నా పేరు వైష్ణవి. నేను ఒక ట్రాన్స్జెండర్ని, నెల్లూరులో నివసిస్తున్నాను. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలైన హాసిని గారు గత 3 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమంలో భాగంగా విడవలూరు, పార్లపల్లి, రాళ్ళమెట్ట అనే ఏరియాలో, అంటే తను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఏరియా, ఆ ఏరియాలో మహాలక్ష్మమ్మ టెంపుల్ కట్టడం జరిగింది. దానిలో భాగంగా నిన్న నైట్ 7:30 అలా ఆ టైం అయి ఉంటుంది. ఆ టైంలో అక్కడికి రాళ్ళమెట్టకి వెళ్ళడం జరిగిన తర్వాత అంతా పూర్ణావతి గీర్ణావతి అయిపోయిన తర్వాత, అభిషేకాలు, అమ్మవారి పౌలింపు సేవ అన్నీ జరిగిన తర్వాత మేము అక్కడి నుంచి కారులో 4 ట్రాన్స్జెండర్లు బయలుదేరి మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దగ్గర కింద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ ఏంటంటే డిమ్మర్ లైట్ వేసారండి కార్కి. డిమ్మర్ లైట్ వేయగానే ఏందో అని చెప్పి స్లో చేశారు బండి స్లో చేయగానే మాపై ఒక 10 మంది రాడ్లతో, బీర్ సీసాలతో దాంతో దాడి చేయడం జరిగింది. బాగా కారు మీదకి దీనికి కొట్టారు. కొట్టిన తర్వాత ఫ్రంట్ గ్లాసు, ఆ బ్యాక్ సైడ్ గ్లాసు పగలగొట్టి ఇంకా చాలా దారుణం జరిగిపోయిందండి. మా రాష్ట్ర అధ్యక్షురాలని మేము కోల్పోవడం జరిగింది. ఇది ఏ హిజ్రాకి రాకూడదండి, ఇలాంటి చావు, ఇలాంటి దుస్థితి ఏ హిజ్రాకి దొరకకూడదు. ఇది మేము అడిగేది అదే సార్. ఇప్పుడు ఒక మగవారి పైన కానీ ఒక ఆడవారి పైన కానీ వివక్షత లేకుండా చూస్తున్నారు. కానీ అదేవిధంగా మా మీద కూడా ఆధిపత్యం చెలాయించాలని చెప్పి చాలామంది చూసి దాన్ని అదనుగా చూసుకొని ఏదో చేయాలని చూస్తున్నారండి. పది మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్ ఎవరు లేరు, అందరూ భావిస్తారు. అదే సార్ మాకు అర్థం కాని పరిస్థితి. ఎవరికి అన్యాయం చేసింది కాదు, ఎవరికి ఇది చేసింది కాదు, ఎందుకు చేశారో మాకే అర్థం కావట్లేదు. ఎవరి మీద అంటే మేము స్పెసిఫిక్గా ఫలానా అని చెప్పి మేము చెప్పలేకపోతున్నాము. దయచేసి అర్థం అండి. నా పేరు వైష్ణవి. నేను ఒక ట్రాన్స్జెండర్ని, నెల్లూరులో నివసిస్తున్నాను. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలైన హాసిని గారు గత 3 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమంలో భాగంగా విడవలూరు, పార్లపల్లి, రాళ్ళమెట్ట అనే ఏరియాలో, అంటే తను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఏరియా, ఆ ఏరియాలో మహాలక్ష్మమ్మ టెంపుల్ కట్టడం జరిగింది. దానిలో భాగంగా నిన్న నైట్ 7:30 అలా ఆ టైం అయి ఉంటుంది. ఆ టైంలో అక్కడికి రాళ్ళమెట్టకి వెళ్ళడం
జరిగిన తర్వాత అంతా అయి పూర్ణావతి గీర్ణావతి అయిపోయిన తర్వాత అభిషేకాలు, అమ్మవారి కౌలింపు సేవ అన్నీ జరిగిన తర్వాత మేము అక్కడి నుంచి కారులో నలుగురు ట్రాన్స్జెండర్లు బయలుదేరాము. బయలుదేరి మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దగ్గర కింద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ ఏంటంటే డిమ్మర్ లైట్ వేసారండి కార్కి. డిమ్మర్ లైట్ వేయగానే ఏందో అని చెప్పి స్లో చేశారు బండి స్లో చేయగానే మాపై ఒక 10 మంది రాడ్లతో, బీర్ సీసాలతో దాంతో దాడి చేయడం జరిగింది. బాగా కారు మీదకి దానికి దీనికి కొట్టారు. కొట్టిన తర్వాత ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ సైడ్ గ్లాసు పగలగొట్టి ఇంకా చాలా దారుణం జరిగిపోయిందండి. మా రాష్ట్ర అధ్యక్షురాలని మేము కోల్పోవడం జరిగింది. ఇది ఏ హిజ్రాకి రాకూడదండి. ఇలాంటి చావు, ఇలాంటి దుస్థితి ఏ హిజ్రాకి దొరకకూడదు. ఇది మేము అడిగేది అదే సార్. ఇప్పుడు ఒక మగవారి పైన కానీ ఒక ఆడవారి పైన కానీ వివక్షత లేకుండా చూస్తున్నారు. కానీ అదేవిధంగా మా మీద కూడా ఆధిపత్యం చెలాయించాలని చెప్పి చాలామంది చూసి దాన్ని అదనుగా చూసుకొని ఏదో చేయాలని చూస్తున్నారండి. 10 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్ ఎవరు లేరు, అందరూ భావిస్తారు. అదే సార్ మాకు అర్థం కాని పరిస్థితి. ఎవరికి అన్యాయం చేసింది కాదు, ఎవరికి ఇది చేసింది కాదు. ఎందుకు చేశారో మాకే అర్థం కావట్లేదు. ఎవరి మీద అంటే మేము స్పెసిఫిక్గా ఫలానా అని చెప్పి మేము చెప్పలేకపోతున్నాము. దయచేసి అర్థం